పోలీసు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువత ఈ రోజు హైదరాబాద్ లో మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు గారిని కలిసి నోటిఫికేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయంపై వినతి పత్రం సమర్పించారు. నిరుద్యోగుల ఆవేదనను సావధానంగా విన్న హరీష్ రావు గారు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరుద్యోగుల పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు. తాము అధికారంలోకి వస్తే ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని గొప్పలు చెప్పిన కాంగ్రెస్ 2.5 ఏళ్లు గడుస్తున్నా కనీసం 20,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయిందని హరీష్ రావు గారు మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో ఒకేసారి 16,000, 17,000 చొప్పున భారీగా నోటిఫికేషన్లు పోలీస్ శాఖలో ఇచ్చామని, కేవలం పోలీస్ శాఖలోనే దాదాపు 48,000 పోస్టులు భర్తీ చేసినామని ఆయన గుర్తు చేసిండ్రు. రాష్ట్రంలో 19,000 పోలీసు పోస్టులు ఖాళీగా ఉన్నాయని స్వయంగా ముఖ్యమంత్రి డీజీపీ చెబుతుంటే కేవలం 5,000 ఉద్యోగాలతోనే నోటిఫికేషన్ ఇస్తానమనడం నిరుద్యోగులకు వంచడమేనని హరీష్ రావు గారు విమర్శించిండ్రు. తక్షణమే మొత్తం 19,000 ఖాళీల భర్తీకి ఒకేసారి నోటిఫికేషన్ ఇయ్యాలని డిమాండ్ చేసిండ్రు. కేవలం 5,000 పోస్టులకే నోటిఫికేషన్ ఇస్తే అందులో 2,000 పోస్టులు హైదరాబాద్ పరిధిలోకే వెళ్లిపోతాయని, మిగిలిన పోస్టులు గ్రామీణ ప్రాంతాలకు రిజర్వేషన్ల ప్రకారం ఒక్కో కులానికి ఒక్కో పోస్టు కూడా దక్కదని, దీనివల్ల గ్రామీణ యువతకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించిండ్రు. ఈ 2.5 సంవత్సరాలుగా నోటిఫికేషన్లు లేక లక్షలాది మంది యువత వయో పరిమితి దాటిపోయి అర్హత కోల్పోతున్నారని హరీష్ రావు గారు ఆవేదన వ్యక్తం చేసిండ్రు. కాంగ్రెస్ ప్రభుత్వం కుదించిన ఏజ్ లిమిట్ ను వెంటనే రద్దు చేసి బీఆర్ఎస్ హయాంలో ఉన్నట్లుగానే కానిస్టేబుల్ కు 36 ఏళ్లు, ఎస్ఐకి 38 ఏళ్లు గరిష్ట వయో పరిమితిని పునరుద్ధరించాలని డిమాండ్ చేసిండ్రు. ఈవెంట్స్ లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేయడం పట్ల హరీష్ రావు గారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిండ్రు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 5 ఈవెంట్లలో 3ంటికి అర్హత సాధిస్తే సరిపోయేదని, కానీ ఇప్పుడు లాంగ్ జంప్, షార్ట్ పుట్లలో దూరం పెంచి 3ంటికి 3 క్వాలిఫై కావాలనడం అన్యాయం అన్నారు. వెంటనే పాత విధానాన్ని కొనసాగించాలని డిమాండ్ చేసిండ్రు. ఎన్నికల మేనిఫెస్టోలో జాబ్ అప్లికేషన్లకు ఫీజు ఉండదని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు ₹1,000 ఫీజుల రూపంలో వసూలు చేస్తూ నిరుద్యోగుల నడ్డి విరుస్తోందని దుయ్యబట్టిండ్రు. మేనిఫెస్టోలో చెప్పినట్లుగానే తక్షణం అప్లికేషన్ ఫీజు లేకుండా స్వీకరించాలని డిమాండ్ చేసిండ్రు. దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ లాంటి ప్రాంతాల్లో వేలాది మంది అభ్యర్థులు సన్నద్ధమవుతున్నా ఈవెంట్స్ కు ప్రాక్టీస్ కోసం సరైన గ్రౌండ్స్ లేవని, వారికి ప్రతిరోజు కొంత సమయం పాటు సమీపంలోని పోలీసు లేదా ఇతర గ్రౌండ్స్ కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరిండ్రు. నిరుద్యోగుల నాణ్యమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, 19,000 పోస్టులతో పాటు మేనిఫెస్టోలో చెప్పిన 2 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు సాధించేదాకా ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హరీష్ రావు గారు నిరుద్యోగ యువతకు భరోసా ఇచ్చిండ్రు.